హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నీరు ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరు ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా అయితే నాకైతే పర్వాలేదు, బాగుంది అనిపించింది. అండ్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ రోల్లో పోషించిన ఈ సినిమా అయితే మనకి చూడటానికి కొంచెం వకీల్ సాబ్ని గుర్తు చేసేలా ఉంటుంది, కానీ సినిమా చాలా బాగుంది. అండ్ మనకి లాయర్ సీన్స్, కోర్ట్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా అనిపిస్తుంది. మోహన్ లాల్ గారి సినిమాలు అంటేనే చాలా స్లోగా ఉంటాయి సినిమాలు. దట్టు మళ్ళీ ఓటీటీ రిలీజ్ సినిమా కాబట్టి సినిమా చాలా స్లోగానే ఉంది. అండ్ అంత గ్రాండియర్ గా ఉండదు, కానీ సినిమాలో జరిగే ఆర్గ్యుమెంట్స్ కానీ సినిమాలో అసలుకి తీసుకున్న థీమ్ కానీ డిఫరెంట్ అండ్ బాగుంది. ఒక బ్లైండ్ ఉమెన్ కి జరిగిన అన్యాయం పైన జరిగే ఒక కోర్టు పోరాటం ఇది. అండ్ ఈ పోరాటంలో మోహన్ లాల్ ఎదుర్కొని అపోజిషన్స్ ని ఎదుర్కొని మోహన్ లాల్ ఎలా వాదించాడు. అండ్ మోహన్ లాల్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కేసు కోసం మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం. ఆ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మరి అపోజిషన్ చాలా స్ట్రాంగ్. మరి అలాంటి స్ట్రాంగ్ లాయర్ని ఎదుర్కొని మరి ఈ కేసుని ఎలా గెలిపించాడు ఏంటి అనే కాన్సెప్ట్ ఆసక్తిపరంగా చాలా బాగా తీశారు. అండ్ డైరెక్టర్ కూడా మన దృశ్యం 2 తీసిన సినిమా డైరెక్టర్ కావడంతో సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే జనాలు చూశారు. అండ్ ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. అండ్ దృశ్యం 2 లాగే చాలా సస్పెన్స్ ని మెయింటైన్ చేయగలిగారు, కానీ కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లోగా ఉంటుందో అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది అనిపించింది తప్ప ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. అండ్ ఈ సినిమా ఓటీటీలో అవైలబుల్ ఉంది కాబట్టి మీరు కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఓవరాల్ గా ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేను 3 రేటింగ్ ఇస్తున్నాను. కొంచెం మనకి వకీల్ సాబ్ ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి కొంచెం వకీల్ సాబ్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే వకీల్ సాబ్ సీన్స్ ఎలా అయితే ఉంటాయి ఇందులో కూడా అలాగే ఉంటుంది. యాస్టీస్ కాకపోయినా కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది. అని చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా అరే ఇది వకీల్ సాబ్ ఆల్రెడీ చూసేసాం కదా, మనం చూసేసిన సీన్స్ లాగే ఉన్నాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ మోహన్ లాల్ గారు చేస్తున్నారు కాబట్టి మోహన్ లాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చాలా వరకు కవర్ చేయగలిగారు. సో ఒకసారి అయితే మనం వకీల్ సాబ్ ని మర్చిపోయి ఫ్రెష్ గా ఈ సినిమాని చూస్తే కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది థీమ్ కూడా, ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ నుంచి నేనైతే 3 ఇస్తున్నాను. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.